హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రి నడుస్తున్న స్థలం హక్కులు ప్రభుత్వానివేనని హైకోర్టు తేల్చి చెప్పింది. విక్రయించిన వ్యక్తికి హక్కులున్నట్లు రుజువు చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారుపై ఉందని పేర్కొంది. సర్వే రికార్డు, కాస్రా, పహానీ తదితర రెవెన్యూ రికార్డులన్నీ ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తోందన్నారు. అందువల్ల ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందినవంటూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఎర్రగడ్డ ఆసుపత్రిలోని 131 ఎకరాలకు లీజు స్థలాన్ని ఖాళీ చేసి అప్పగించాలని రఫత్ ఉన్నీసా బేగం వారసులు మరో 120 ఎకరాలను ఖాన్ బహదూర్ సయ్యద్ అలీ కాసిం వారసుల నుంచి కొనుగోలు చేసిన చంద్రశేఖర్ రావుకి చెందుతుందంటూ కింది కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖ 2 వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసింది. జాగీరు రద్దు తర్వాత ఆ భూములన్నీ ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు పేర్కొంది. జాగీరు రద్దు అయ్యాక ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకే కేటాయించినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో కింది కోర్టులు తీర్పులు విరమించే ముందు కేవలం వాదనలకే పరిమితం కాకుండా కీలకమైన ఆధారాలను పరిశీలించాల్సి ఉందన్నారు. అధికారులు చేసే మార్పులు చేర్పులతో ప్రైవేటు వ్యక్తులకు హక్కులు లభించవని తేల్చి చెప్పారు.